హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగ్గాని మిర్చి బజ్జీ అండి, చాలా టేస్టీ యమ్మీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. మిర్చీలు శుభ్రంగా క్లీన్ చేసి తేమ లేకుండా తుడిచేసుకొని చాకుతో ఘాటు పెట్టేసి ఇలాగ విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి. విత్తనాలు తీసేయడం వల్ల మిర్చి అనేది కారంగా లేకుండా ఉంటుందండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని, పావు టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ వామును కూడా ఈ విధంగా ఒకసారి నలిపినట్టు అనేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పించ్ ఆఫ్ వంట సోడా అండి, కొంచెం వంట సోడాని వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని మనకి ఈ విధంగా బజ్జీ వేసుకునే విధంగా కలుపుకోండి. నేను చూపించే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిలోకి మిర్చిని డిప్ చేసుకుంటూ రెండు వైపులా ఈ విధంగా కడాయిలోకి బజ్జీలు వేసుకోండి. అన్నిటినీ కడాయికి సరిపడినంత వరకు బజ్జీలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కాల్చుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ఉగ్గాని ఎలాగా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 4 కప్స్ వరకు ఈ మరమరాలను యాడ్ చేసుకొని మరమరాలు మునిగే వరకు వాటర్ వేసి వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి రెడీగా పెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్, కట్ చేసిన మిర్చి, కట్ చేసిన టమాటాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ తీసేసిన మరమరాలని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ని, కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే పుట్నాల పప్పు అండి, మిక్సీ పట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఉగ్గాని మిర్చి బజ్జీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.